శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 17 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరుంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోడి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు వచ్చి బాలాజీరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి నుండి శుక్రరాశి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలగబోతుందండి. ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులకు సైతం చెప్పబోతున్నారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం. ఏ రాశిలో అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ, సంపద, సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో సుఖ సంతోషాలు, సౌకర్యాలు ఉంటాయి. అలాంటి ఒక గొప్ప లక్షణం కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. శుక్రుడు అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నటువంటి శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది. ఐశ్వర్యము, సంపదలతో తొలతూగుతారు. కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఏంటండి, ఏ రాశి వారికైనా అద్భుతాలు అయితే రాబోతున్నాయని తెలుసుకుందామండి. అంటే ఈ రాశి వారికి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శుక్రుడు ఈ నెలాఖరులో మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుభ గడియలో రాశి మారడం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. పనిచేస్తున్న విద్యపై చేయి అవుతుందని పండితులు చెప్తున్నారు. ఈ మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. శుక్ర మహర్దశ వస్తే ఈ రాశి వారికి భవిష్యత్తు అందంగా ఉంటుందండి. కెరీర్లో కూడా గెలుపు రాబోతుందని చెప్పొచ్చు. ఈ రాశి వారు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. అలాంటి రోజులు మళ్ళీ రావన్నట్లుగా ఉంటాయని పండితులు చెప్పబోతున్నారు. ఈ రాశిలో మొట్టమొదటి రాశి అయితే ప్రకారము ఈ రాశి వారికి ఈ శుక్ర మహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో అంటే కూడా బాగా మెరుగ్గా ఉంటుంది. ఈ వ్యక్తుల జీవితంలో కూడా కొత్త వెలుగులు వస్తాయండి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టాంతైన ఫలితం అయితే దక్కబోతుంది. ఏది అనుకుంటే అది సాధించినటువంటి తరుణం త్వరలో రాబోతుందండి. ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి అనేది లభించబోతుంది. మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా వరకు కూడా తీరబోతున్నాయి. ఈ శుక్రదశ మహర్దశ కారణంగా మీకు అన్ని రకాల కూడా జాతకం పరంగా చూసినట్లయితే అన్ని రకాల విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యాపారము, ఇంట్లో అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు చేస్తున్న వ్యాపారము రెట్టింపు ఆదాయాన్ని అయితే ఇవ్వబోతుందని చెప్పొచ్చు. ఇక మీ జీవితంలో ఇదివరకు ఎప్పుడు లేనంతగా సుఖ సంతోషాలు అయితే రాబోతున్నాయండి. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తిగా రాబోతున్నాయి. వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని చెప్పొచ్చు. ధనలాభానికి ప్రమోషన్స్ అవకాశాలున్నాయి. జీవిత భత్యాలు కూడా మొత్తం పెరగబోతున్నాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు కూడా కూడబెట్టుకుంటారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునే కాలం అయితే మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష్ శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి మీరు సంపాదించుకోబోతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు ఇష్టపడతారు. ప్రేమ, ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయండి. ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాల్లో సానుకూల మార్పులు అయితే రాబోతున్నాయి. వ్యక్తిగత ఎదుగుదల కూడా ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు. ప్రేమ, కెరీర్, ఫైనాన్స్, ఆరోగ్యం కూడా
మెరుగుపడుతుంది. ఈ యొక్క రాశి జాతకులు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి. ఈ రాశి వారి ఎదుగుదలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది. పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కెరీర్ పరంగా కూడా మీకు ముందుకు వెళ్తారు. ఏది అనుకుంటే అది సాధించడానికి రోజులైతే రాబోతున్నాయండి. మీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు. అలాగే ఆర్థిక స్థితి కూడా బలోపేతం అవుతుంది. సరైన ప్రణాళిక, పెట్టుబడి వ్యూహంపై చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ యొక్క బడ్జెట్కు సంబంధించిన అన్ని ప్రయత్నాలు కూడా అవకాశాన్ని అయితే మీకు ఆకాశాన్ని అయితే అంతబోతున్నాయి. తెలివితో ముందడుగు వేయబోతున్నారు. ఏదనుకుంటే అది సాధిస్తారు. మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించబోతున్నారు. మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్నిస్తుందండి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా, గతంలో కంటే కూడా అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి. వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా సాధిస్తారు. మరి శుక్ర మార్గదర్శి రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతున్న రాశండి. ఈ రాశి వల్ల అందువలన అన్ని రకాలు కూడా మీకు మహర్దశ కారణంగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వ్యాపారం చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కొత్త ఒప్పందాలు జీవిత బంగారం అవుతుందన్నమాట. విపరీతమైనటువంటి లాభాలు అందుకోబోతున్నారు. ఏదనుకుంటే అది సాధించి తీరుతారని చెప్పుకోవాలి. అలాగే కొత్త ఒప్పందాలకు జీవితం అనేది మీకు బంగారం అవ్వబోతుంది. వివిధ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. పూర్వీకుల నుండి కూడా మీకు ఆస్తి సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా బంగారమయమని చెప్పుకోవచ్చు. అలాగే చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైన అవకాశము ఈ రాశి వారికి ప్రధానంగా గ్రహస్థులు అనుకూలంగా ఉండడం వల్ల, ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉండడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడడం జరుగుతుంది. మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్త పత్రాలు తొక్కుతారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా మీదే విజయవంతమవుతుంది. అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతున్నారు. పట్టిందల్లా కూడా మీకు రేపటి రోజున బంగారం అవబోతుందండి. అలాంటి రోజులు మీకు తిరిగి రమ్మన్నా రావు. మళ్ళీ అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది. ఎక్కువ శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పులు అయితే రాబోతుందండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అయితే ఉండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు, వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా తిరిగి మీరు సంపాదించుకుంటారండి ఖచ్చితంగా. అలాగే పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అన్నీ కూడా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఎంతో అంటే అద్భుతమైన రోజు అయితే రేపటి రోజున మీరు ఎప్పుడు కూడా చూడండి. ఈ శుక్ర మార్గదశ కారణంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి. డబ్బు సమస్య విముక్తి అవుతారు. ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆఫీసులో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుకోబోతున్నారు. కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం కూడా రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతాయి. కొన్ని శుభవార్తలు అయితే మీ జీవితంలో వింటారండి. శుభ పరిణామాలు చోటు చేసుకుని మీ జీవితంలో ఒక రేపటి రోజున శుభవార్త అయితే తప్పకుండా వచ్చి తీరుతుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనిస్తాయి. ఆర్థిక వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ స్థానంలో మీకు ప్రవేశించినటువంటి యోగము మీ జీవితాన్ని మార్చబోతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా ముందడుగు అయితే వేయబోతున్నారు. అలాగే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి. రేపటి రోజు మీరు తొందరపడేటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. రేపటి రోజున మీకు శుక్రమర్దశ కారణంగా రేపటి నుంచి మీ జీవితంలో అన్ని రకాలుగా కూడా అనుకూలమైన యోగం అయితే బాగా సిద్ధిస్తుంది. ఈ శుక్ర మహర్దశ వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే రాబోతున్నాయండి. తర్వాత ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఈ యొక్క శుక్ర మహర్దశ యోగంలో అంటే మీకు ఏవైతే గ్రహాలు అనుకూలంగా లేవో ఆ గ్రహాల మూలంగా ఈ శుక్రదశ కారణంగా మీకు అన్ని రకాలు కూడా కెరీర్లో కానీ ఇంట్లో కానీ ముందడుగు వేస్తారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా ముందుకు వెళ్తాయి. జీతభత్యాలు కూడా మీకు చాలా వరకు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు ఇంచుమించు లాభదాయకంగా అయితే ఉంటుంది. ఏవైతే అన్ని తొలగిపోయి మీకున్న కొత్త బంధుమిత్రులు కూడా రేపటి రోజు మీరు కలుసుకుంటారు. జీవిత సత్యాలు రేపటి రోజు మీకు తెలుసుకుంటారు. రేపటి రోజు మీరు శనీశ్వర స్వామి క్షేత్రంలో శక్తివంతులై ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలను కూడా సంతృప్తిగా సాగిపోతాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు వ్యక్తిగత వ్యవహారాలు కూడా అన్నీ కూడా చాలా వరకు మెరుగుపడతాయని చెప్పొచ్చు. ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తొలగించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో రేపటి రోజున పాల్గొంటారు. కుటుంబ సమేతంగా కూడా విహారయాత్రలకు వెళ్ళే
అవకాశం ఉందండి. ఎంతో కష్టపడి ముందుకు వేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కాదనుకొని ముందుకు వెళ్తారు. జీవితాన్ని సాఫీగా సాగించిన రోజులైతే రాబోతున్నాయి. కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకుంటారు. మరి తెలుస్తుందా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.